When the central bank increases the cash reserve ratio, it leads to సెంట్రల్ బ్యాంక్ అంటే కేంద్ర బ్యాంకు నగదు నిల్వల నిష్పత్తిని పెంచినప్పుడు దేనికి దారితీస్తుంది? నగదు నిల్వలు పెంచినప్పుడు దేనికి దారితీస్తుంది? నగదు నిల్వలు చూడండి ఒకసారి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో పెరిగితే, ఇందాకనే చెప్పుకున్నాం మనం, సిఆర్ఆర్ పెంచితే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐలో ఉంచే నిల్వలను పెంచితే వాణిజ్య బ్యాంకుల వద్ద మనీ సప్లై తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్య చలామణి పతనం అవుతుంది లేదా తగ్గుతుంది. అంటే వాణిజ్య బ్యాంకులు ద్రవ్య చలామణి తగ్గించాయంటే ప్రజలకిచ్చే రుణాలు కూడా తగ్గుతాయి. ప్రజలకిచ్చే రుణాలు తగ్గితే ప్రజల యొక్క కొనుగోలు శక్తి, పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. బాగా గుర్తు, కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. అంటే సిఆర్ఆర్ని పెంచినప్పుడు, సిఆర్ఆర్ పెంచితే వాణిజ్య బ్యాంకుల యొక్క ద్రవ్య చలామణి వేగం తగ్గుతుంది, ప్రజలకు కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. కొనుగోలు శక్తి, ఈ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తాం. ఆప్షన్ 1 ఫాల్ ఇన్ మనీ సర్క్యులేషన్, డబ్బు చలామణి పతనం అంటే తగ్గడము. ఆప్షన్ 2 లో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులకు మరియు సేవలకు డిమాండ్ తగ్గుతుంది, వస్తువుల సేవల డిమాండ్ తగ్గుతుంది. ఆప్షన్ 3 ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆప్షన్ 4 రైజ్ ఇన్ బ్యాంక్స్ లెండింగ్ కెపాసిటీ, బ్యాంకు రుణ సామర్థ్యం పెరగడము. రుణ సామర్థ్యం పెరగదు, అప్పిచ్చే సామర్థ్యం పెరగదు, ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. అవునా? ప్రజలకిచ్చే రుణాలు తగ్గితే ప్రజల వద్ద డబ్బు తగ్గిపోద్ది. సిఆర్ఆర్ పెరిగింది అనుకోండి, సపోజ్ సిఆర్ఆర్ పెరిగితే వాణిజ్య బ్యాంకుల్లో ఉన్నటువంటి ద్రవ్య సప్లై అంతా కూడా ఆర్బీఐకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే ప్రజల వద్ద డబ్బు తగ్గిపోద్ది. అంటే వాణిజ్య బ్యాంకుల యొక్క చలామణి తగ్గుతుంది, ప్రజల యొక్క కొనుగోలు శక్తి కూడా తగ్గిపోతుంది. కొనుగోలు శక్తి పెరగదు. రుణాలు ఎక్కువగా ఇచ్చే కొద్దీ ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో మనకు ఈ రెండు ఆప్షన్స్ రైట్ అమ్మా. ఏందా రెండు ఆప్షన్స్? ఫాల్ ఇన్ మనీ సర్క్యులేషన్, డబ్బు చలామణి పతనము, అండ్ 2 లో డిమాండ్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువులు మరియు సేవలకు తక్కువ డిమాండ్. అవునా? అంటే కొనుగోలు శక్తి ఏమైంది అక్కడ? తగ్గింది కాబట్టి తక్కువ డిమాండ్. కాబట్టి ఆప్షన్ వచ్చేసి మనకు ఆన్సర్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ఓకే, హూ మెయింటైన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో విదేశీ మార్క నిల్వలను ఎవరు నిర్వహిస్తారు? విదేశీ మార్క నిల్వలను ఎవరు నిర్వహిస్తారు? బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అమ్మా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్. ఓకేనా? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తెలుగులో రిజర్వ్ బ్యాంకు, స్టేట్ బ్యాంకు, ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా భారత ప్రభుత్వం, ఎగుమతి దిగుమతి బ్యాంకు. ఈ దేశంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని, విదేశీ మారక నిల్వల మొత్తానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ వాచ్ డాగ్ ఆఫ్ ది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. విదేశీ మారక నిల్వలకు కాపలాదారుడు ఎవరంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఆధ్వర్యంలో ఉంటుంది. సో ద ఆప్షన్ ఇస్ ద ఆసమా 1 ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. హాయ్, హలో, గుడ్ మార్నింగ్. నేను మీ ధర్ని సారు, ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ. సో హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఒక గొప్ప ఆఫర్ జరుగుతుంది. ఏందా ముఖ్యమైనటువంటి ఆఫర్ అంటే, గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ప్రధానంగా ఆయా లెక్చరర్స్ ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్. అది ఆల్రెడీ హిస్టరీ, అదేవిధంగా పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ పేపర్లన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్లు అయిపోయినాయి. అదేవిధంగా ఎకానమీ కూడా అయిపోయింది. ఎకానమీకి సంబంధించి 12 పేపర్లను మేము కాంప్రహెన్సివ్ అనాలిసిస్ మోడల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అంటే విశ్లేషణాత్మకమైనటువంటి విశ్లేషణ ఇది. అంటే దాదాపు 900 క్వశ్చన్స్ ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీలో కవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఒక్కొక్క పేపర్లో 75 క్వశ్చన్లు మేము స్వయంగా కూర్చొని
హర్షిత్ ఇన్స్టిట్యూట్లో కొన్ని రాత్రులు గడిపి ఈ క్వశ్చన్లన్నింటిని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో దాదాపు నాకున్న మొత్తం ఎక్స్పీరియన్స్ నా దగ్గర క్లియర్లీ 2-3 లక్షల మంది విద్యార్థులు ఈ గ్రూప్ 2 కోచింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో క్వశ్చన్ పేపర్ని ఎలా రూపొందించాలి, ఎలా డిజైన్ చేయాలి అనే ఉద్దేశం కోసం ఈరోజు చేపడుతున్నటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇది. దీన్ని జాగ్రత్తగా మీరు వినియోగించుకొని దానివల్ల లబ్ధి చేకూరుతుందనేది మా ప్రధానమైనటువంటి ఆకాంక్షను గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటమ్మా, 12 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ పేపర్లో 75 క్వశ్చన్లు ఉంటాయి. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ స్వయంగా నేనే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని డిజైన్ చేసి విద్యార్థుల యొక్క నాడిని ఆధారం చేసుకొని దాదాపు 10 సంవత్సరాల పేపర్లలో వచ్చిన క్వశ్చన్ల యొక్క ఆ మార్పుని ఆధారం చేసుకొని ఈ క్వశ్చన్ల మొత్తాన్ని కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ఇటువంటి కార్యక్రమం మన తెలుగు 2 రాష్ట్రాలు ఎక్కడా కూడా లేనటువంటి కార్యక్రమం. దీన్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకుంటే రాబోయే రోజుల్లో విజేతలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి అవకాశం అనుకోవాలి. హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మన కోసం ప్రవేశపెట్టినటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం. దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ఈ వీడియోని చూడండి, చూసిన తర్వాత వీడియోని లైక్ చేయండి. అవసరమైతే బాగుందనుకుంటే ఒక 10 మందికి వీడియోని షేర్ చేయండి. అన్ని అంశాలు పరిశీలించి బాగుందంటేనే షేర్ చేయండి. సో ఈ విధమైనటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమానికి వాళ్ళు డిజైన్ చేసినటువంటి అంశం చూస్తేమా 999 రూపాయలు యాక్చువల్గా అయితే, కానీ ఫెస్టివల్ ఆఫర్ కింద దీన్ని 299 రూపాయలకి ఇస్తున్నారు. సో ఈ పండగ సందర్భంగా వచ్చినటువంటి ఒక చిరు కానుక అనుకోండి, పండుగ కానుకిది. నెక్స్ట్ రాబోయే పండుగలు మీరు ఉద్యోగస్తులుగా ఉంటారని ఒక చిరు కానుకను హర్షిత్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకోసం దాన్ని డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఇంతకంటే మంచి అవకాశం మనకు రాదు. ఒకసారి ఆ పేపర్ మీరు వినండి, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందో. మరి ఎక్కడా లేనటువంటి ఎక్స్ప్లెనేషన్, ప్రతి అంశాన్ని 4 ఆప్షన్స్ని ఎక్స్క్లూజివ్గా ప్రతి ఆప్షన్ని వివరిస్తూ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాం. కాబట్టి గ్రూప్ 2 రాస్తున్నటువంటి మిత్రులారా, ఈ మంచి అవకాశాన్ని మీరు మాత్రం జారవిడుచుకోకండి. మరలా రాదు, అవకాశం మరలా రాదు, టైం మరలా రాదు. ఇది మంచి ఒక సువర్ణ అవకాశం అని చెప్పి నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా దీన్ని వినియోగించుకొని ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్, బ్యాంక్ రేట్ అంటే ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. బ్యాంక్ రేట్ మీన్స్, బ్యాంక్ రేట్ ఓకేనా, దేని బ్యాంక్ రేట్ అంటామంటే వాణిజ్య బ్యాంకులు ఏంటంట, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి కట్టే వడ్డీ రేటు. వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ కట్టే వడ్డీ రేటు అమ్మ. అటు చూడండి ఒకసారి. రుణదాతలు వసూలు చేసే వడ్డీ రేటు, షెడ్యూల్డ్ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటు, వడ్డీ సంస్థ యొక్క అధికారిక రేటు ఏది కదన్నాడు. అంటే తప్పది, అక్కడ ఆడ ఆప్షన్స్ ఏమీ లేవు. బ్యాంక్ రేట్ అంటే ఏంది? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేట్నే బ్యాంక్ రేట్. లేదా డిస్కౌంట్ బిల్లులపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటునే బ్యాంక్ రేట్. అది వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి చెల్లించే వడ్డీ రేటుని గుర్తుపెట్టుకోండి. సో ఈ 3 రకాల వడ్డీ రేట్లు అయితే కాదు, దాని పేరు బ్యాంక్ రేట్. సో ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ ద అబవ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, వాట్ ఈస్ ద షాడో బ్యాంకింగ్? షాడో బ్యాంక్ అంటే ఏమిటి? ఇది ఇంకా ఈ డెడ్ ఈజీ క్వశ్చన్ ఇది. షాడో బ్యాంక్ అంటే ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఆప్షన్ 1, అవుట్ సోర్సింగ్ ఆఫ్ బ్యాంకింగ్ వర్క్ బై బ్యాంక్. బ్యాంకు ద్వారా బ్యాంకింగ్ పనిని అవుట్ సోర్సింగ్ చేయడం. ఆప్షన్ 2, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఆఫ్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఓకేనా ఇంటర్మీడియరీ. నాన్ బ్యాంకింగ్ ఆర్థిక మధ్యవర్తి యొక్క ఆర్థిక లావాదేవీలు మరియు ఇతర కార్యకలాపాలు. ఆప్షన్ 3, దేశీయ బ్యాంకుల విదేశీ కార్యకలాపాలు, డొమెస్టిక్ బ్యాంక్స్ ఫారిన్ ఆపరేషన్స్.
దేశీయ బ్యాంకు యొక్క విదేశీ కార్యకలాపాలు. ఆప్షన్ 4 ఫారిన్ బ్యాంక్ ఆపరేటింగ్ ఇన్ అనదర్ కంట్రీ ఫర్ బ్యాంకింగ్ అండ్ అదర్ యాక్టివిటీస్. బ్యాంకింగ్ మరియు ఇతర కార్యకలాపాల కోసము మరొక దేశంలో పనిచేస్తున్న విదేశీ బ్యాంక్. షాడో బ్యాంకింగ్ అంటే లేదమ్మా. షాడో బ్యాంకింగ్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. దేని షాడో బ్యాంకింగ్ అంటే నాన్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ చేసేదంతా షాడో బ్యాంకింగ్. నాన్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నాన్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఎక్కడైతే ఉందో అదే షాడో బ్యాంక్ అంట. మనం బ్యాంకింగ్ కార్యకలాపాలు కాదు, బ్యాంకులు చేసే పనులు కాకుండా నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు అంటాము. అది ఏ బ్యాంకులైతే ఏ సంస్థలైతే ఓకేనా బ్యాంకులతో సంబంధం లేకుండా పనులు చేస్తుంటాయో షాడో బ్యాంక్ అంటాం మనం. ఇప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్ రుణాలు ఇవ్వడం, పరిశ్రమలు రుణాలు ఇవ్వడం, సంస్థలకు రుణాలు ఇవ్వడం. డిపాజిట్లు సేకరించవు. డిపాజిట్లు సేకరిస్తే బ్యాంక్ అది. డిపాజిట్లు లేకుండా రుణాలు ఇచ్చే వాటిని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటాము. ఆర్బీఐ వద్ద గుర్తింపు ఉండాలి. ఆర్బీఐలో ఉన్నటువంటి రికార్డు ప్రకారం యాక్ట్ ప్రకారం పనిచేయాలి. ఓకేనా? డిపాజిట్లు లేకుండా రుణాలు ఇచ్చే వాటిని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామ్ చిట్స్, మార్గదర్శి ఉన్నాయి కదా. ఓకేనా? ముత్తోడ్ ఫైనాన్స్, వీటిని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంటారు అన్నమాట. ఇవి డిపాజిట్లను సేకరించవు, ఓన్లీ రుణ సౌకర్యాలు మాత్రం ఇస్తాయి. కాబట్టి ఇది చూడమా, నాన్ బ్యాంకింగ్ ఆర్థిక మధ్యవర్తి యొక్క ఆర్థిక లావాదేవీలు మరి ఇతర. ఇది ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే, అంతకంటే దాంట్లో పెద్ద ఇన్ఫర్మేషన్ మనకేం లేదు. బ్యాంకింగ్ సెక్టార్లో బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ అని రెండు ఉంటాయి. నాన్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ఒకసారి మళ్ళీ రివిజన్ చేసుకోండి మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. భారత ఆర్థిక వ్యవస్థ సంబంధించి ఈ క్రింది వాటిని పరిగణించండి. భారత ఆర్థిక వ్యవస్థ సంబంధించమ్మా బ్యాంక్ రేట్, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ప్రజా రుణం, ప్రజా ఆదాయం. విచ్ ఆఫ్ ద అబవ్ ఈజ్ అ కాంపోనెంట్ ఆఫ్ మానిటరీ పాలసీ. వీటిలో మానిటరీ పాలసీ ఏది? వీటిలో మానిటరీ పాలసీ అమ్మా. ఓకేనా? మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేశారు, తెలుసు కదా, ఎంపీసీ. ఈ మానిటరీ పాలసీ కమిటీలో బీఆర్ అంటే బ్యాంక్ రేట్ని ఏర్పాటు చేస్తారు, సిఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో, ఎస్ఎల్ఆర్ స్టాట్యుటరీ లిక్విడ్ రేషియో, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ ఎంఎస్ఎఫ్, అదేవిధంగా రెపో రేటు, అదేవిధంగా రివర్స్ రెపో రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఇవన్నీ కూడా మనకు మానిటరీ పాలసీలో భాగం. బ్యాంక్ రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, ఎంఎస్ఎఫ్, రెపో రేటు, రివర్స్ రెపో రేటు, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. కాబట్టి బ్యాంకింగ్లో మానిటరీ పాలసీలు ఏవైతే ఉన్నాయో ఎన్ని ఒకసారి చూసుకోండి. కాబట్టి వీటిలో మానిటరీ పాలసీకి సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి చూడమ్మా. బ్యాంక్ రేట్ ఉంది, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి, ఈ రెండు లేవు. ప్రజా రుణము, ప్రజా ఆదాయం లేదు. ఇప్పుడు మనకు ఆన్సర్లు ఏమొస్తున్నాయి? 1 మరియు 2 రైట్. కాబట్టి ఎక్కడైతే 1, 2 ఉందో రైట్ ఆన్సర్ అమ్మా. 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి ఇలా మనము దాని యొక్క అనాలిసిస్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఓకేనా? అండ్ గో టు నెక్స్ట్ బిట్ అమ్మా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ ద రెపో రేట్? రెపో రేటుకి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 ఇట్ ఈస్ ఆల్వేస్ లోయర్ దెన్ బ్యాంక్ రేట్. ఇది ఎల్లప్పుడూ బ్యాంక్ రేట్ కంటే తక్కువగా ఉంటుంది. ఆప్షన్ 2 ఇట్ ఈస్ ఆల్వేస్ హయ్యర్ దెన్ రివర్స్ రెపో రేట్. ఇది ఎల్లప్పుడూ రివర్స్ రెపో రేట్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్ 3 ఇట్ ఫోకసెస్ ఆన్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ నీడ్. ఇది స్వల్పకాలిక ఆర్థిక అవసరాలపై దృష్టి పెడుతుంది. ఆప్షన్ 4 నో కొలట్రల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ వెన్ ఇట్ ఈస్ ఛార్జ్డ్. ఇది ఛార్జ్ చేయబడినప్పుడు ఎటువంటి తాకట్టు ఉండదు. కొలట్రల్ అంటే తాకట్టు ఉండదు. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ బై యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఈ దిగువ ఇవ్వని కోడ్లు ఉపయోగించి సరైన సమాధానము. రెపో రేటుకు సంబంధించింది ఏది? రెపో రేటుకు బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రెపో రేట్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండమ్మా. రెపో రేటు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐకి దీర్ఘకాలిక అవసరాల కోసం చెల్లించే వడ్డీ రేటు. రివర్స్ రెపో రేటు ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటు. ఈ రెండు కాన్సెప్ట్ మైండ్లో పెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇదిగో వాణిజ్య బ్యాంకులు
ఆర్బీఐకి కట్టే వడ్డీ రేట్. ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు కట్టే వడ్డీ రేట్. ఇది రెపో, ఇది రివర్స్ రెపో. గుర్తుపెట్టుకోండి, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ కట్టే వడ్డీ రేటుని రెపో, ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు చెల్లించే వడ్డీ రేటుని రివర్స్ రెపో. చూడమ్మా, రెపో ఎక్కువగా ఉంటుంది రివర్స్ రెపో కంటే. ఓకేనా? రెపో ఎప్పుడు బ్యాంక్ రేటు కంటే తక్కువగా ఉంటుంది. బ్యాంక్ రేటు కంటే ఈ మూడు గుర్తుపెట్టుకోండి. రెపో ఎప్పుడు రివర్స్ రెపో కంటే ఎక్కువగా ఉంటుంది. రెపో ఎప్పుడు బ్యాంక్ రేటు కంటే తక్కువ ఉంటుంది. ఈ మూడు కాన్సెప్ట్లు. ఆ మూడు కాన్సెప్ట్ చూడమ్మా. ఇది ఎల్లప్పుడూ బ్యాంక్ రేటు కంటే తక్కువగా ఉంటుంది, రైట్. ఇది ఎల్లప్పుడూ రివర్స్ రెపో రేటు కంటే ఎక్కువగా ఉంటుంది, రైట్. ఇది స్వల్పకాలిక ఆర్థిక అవసరాలు, రాంగ్. ఇది ఛార్జ్ చేయబడిన ఎటువంటి తాకట్టు ఉండదు, రాంగ్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంది? 1 మరియు 2, 1 and 2 ఇస్ ద ఆన్సర్ అనమాట. కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఈ విధంగా కోడింగ్ చేసుకోవాలి మనం. ఇది ఎకానమీలో ఉన్నటువంటి కంటెంట్ ఇన్ఫర్మేషన్ యొక్క అనాలిసిస్. ఇట్లా పెట్టుకోవాలి, ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం. సో ఇంతకే ఈ క్వశ్చన్ పేపర్లు అన్నీ అనుకోండి, సబ్జెక్ట్ మొత్తం కూడా మీకు రివిజన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. గో టు నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్రింది ప్రకటనలు పరిగణించండి. బ్యాంక్ రేట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్బీఐ చార్జెస్ టు ఇట్స్ క్లయింట్స్ ఆన్ దర్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్. బ్యాంక్ రేట్ అనేది ఆర్బీఐ తన ఖాతాదారులకు స్వల్పకాలిక రుణాలపై విధించే వడ్డీ రేటు. ఆప్షన్ 2, రెపో రేట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఆర్బీఐ చార్జెస్ ఇట్స్ క్లయింట్స్ ఆన్ దేర్ లాంగ్ టర్మ్ బారోయింగ్స్. రెపో రేట్ అనేది ఆర్బీఐ తన ఖాతాదారులకు వారి దీర్ఘకాలిక రుణాలపై విధించే వడ్డీ రేటు. ఓకేనా? 2 రైటే. బ్యాంక్ రేట్ అనేది వాణిజ్య బ్యాంకుల మీద విధించే స్వల్పకాలిక వడ్డీ రేటు. రెపో రేట్ అనేది వాణిజ్య బ్యాంకులు దీర్ఘకాలిక అవసరాలకు విధించే వడ్డీ రేటు. తన ఖాతాదారులు అంటే ఎవరు? వాణిజ్య బ్యాంకులు. ఆర్బీఐ ఖాతాదారులు ఉంటారు, మనం కాదు ఖాతాదారులు, మన బ్యాంకు ఖాతాదారులు. మనకు ఆర్బీఐకి ఎటువంటి సంబంధం ఉండదు. మనం పోయి లోన్ అడిగామనుకో, నాట్ అలౌడ్, హూ ఆర్ యూ అంటారు వాళ్ళంతే. మనం ఎవరు ఖాతాదారులమో? మన పక్కన్న బ్యాంకుల ఖాతాదారులు. ఆర్బీఐకి ఖాతాదారులు ఎవరు? వాణిజ్య బ్యాంకులు. కాబట్టి బ్యాంక్ రేట్ అంటే స్వల్పకాలిక వడ్డీ రేట్ అని గుర్తుపెట్టుకోండి. రెపో రేట్ అంటే దీర్ఘకాలిక అవసరాల కోసం చెల్లించే వడ్డీ రేటుని గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని వాణిజ్య బ్యాంకులు చెల్లిస్తాయి. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ అమ్మా బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, which of the following statement is the correct regarding monetary policy committee MPC? మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనల్లో ఏది సరైనది? చూడు ఎంత బాగా హ్యాపీగా క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎంపీసీ గురించి ఇచ్చినాడు వాడు. చూడమ్మా, ఇట్ డిసైడ్స్ ద ఆర్బీఐస్ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్. ఆర్బీఐ యొక్క బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ని ఎంపీసీ డిసైడ్ చేస్తుందంట. అంటే ఆర్బీఐ యొక్క బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు నిర్ణయిస్తుంది. 2, ఇట్ ఈస్ ట్రావెల్ మెంబర్ బాడీ ఇంక్లూడింగ్ గవర్నర్ ఆఫ్ ఆర్బీఐ అండ్ రీకాన్స్టిట్యూటెడ్ ఎవ్రీ ఇయర్. ఇది ఆర్బీఐ గవర్నర్తో సహా 12 మంది సభ్యుల సంఘం మరియు ప్రతి సంవత్సరం పునరుద్ధరించబడుతుంది. 3, ఇట్ ఫంక్షన్స్ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ అధ్యక్షుని పనిచేస్తుంది. ఇచ్చిన కోడ్లు ఉపయోగించి సమాధానం కనుక్కోవాలా. ఓకేనా? మానిటరీ పాలసీ కమిటీలో ఏది సరైందని అంటే బెంచ్ మార్క్ వడ్డీ రేట్లు. ఇదొక్కటే రైట్ ఆన్సర్. ఇవన్నీ 2, 3 తప్పు. ఓన్లీ 1. బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను అంటే బ్యాంక్ రేటుని, రెపో రేటుని, రివర్స్ రెపో రేటుని, ఇలా ఎన్ని కూడా మనం బెంచ్ మార్క్ వడ్డీ రేట్ అంటాం. అంటే ఎంత విధించాలి, ఏ రేట్లు విధించాలి, ఎంత శాతం విధించాలి అనేది మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటు చేస్తున్నామా. మానిటరీ పాలసీ కమిటీలో 6 మంది సభ్యులు ఉంటారు. 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది, మరో 3 ఓకేనా కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. ఓకేనా? ఈ 6 మందికి చైర్మన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉంటాడు చైర్మన్గా.
సంవత్సరానికి 4 సార్లు మీటింగ్ అవుతుంది. 4 సార్లు ఎంపీసీ ఎలా వడ్డీ రేటు నిర్ణయించాలి ఎందుకో తెలియజేస్తున్నాను అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. ద చైర్మన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆర్ సెలెక్టెడ్ బై. ప్రభుత్వ రంగ బ్యాంకుల చైర్మన్ను ఎవరు ఎంపిక చేస్తారు? ప్రభుత్వ రంగ బ్యాంకులకి చైర్మన్లు ఉంటారు, ఎండి అండ్ చైర్మన్ అంటాం మనం. వాళ్ళని ఎవరు ఏర్పాటు చేస్తారంటే, ఓకేనా, బ్యాంకుల బోర్డు బ్యూరోనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖనా, సంబంధిత బ్యాంకు నిర్వహణనా, బ్యాంకు బోర్డు బ్యూరోనా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్నా, మేనేజ్మెంట్ ఆఫ్ కన్సర్న్ బ్యాంక్నా. ఓకేనా, ప్రభుత్వ రంగ బ్యాంకులకు చైర్మన్లు నియమించేది ఎవరంటే బ్యాంకుల బోర్డు బ్యూరో. వీళ్ళు ఎవరు కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ కాదు. బ్యాంకుల బోర్డు బ్యూరో వాళ్ళు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చైర్మన్లను అపాయింట్ చేస్తుంది. ప్రైవేట్ రంగ బ్యాంకులు అయితే వాళ్ళ ఇష్టం అన్నమాట. అది మెయిన్. గవర్నమెంట్ బ్యాంకులకు మాత్రమే బ్యాంకుల బోర్డు బ్యూరో ఎంపిక చేస్తుందమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. మెన్షన్ లిస్ట్ 1 with లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ బై యూజింగ్ కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్. జాబితా 1తో జాబితా 2 జతపరిచి మరి జాబితాల కింద ఇవ్వబడిన కోడ్లను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి. చూడమ్మా, లిస్ట్ 1లో ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, బి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది, ఆల్రెడీ అనాలిసిస్ చేశాను నేను. ఎప్పుడు ఏర్పడ్డాయి? ఐసిఐసిఐ 1955, ఇదిగో 55. ఐడిబిఐ 1964. ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఐఎఫ్సిఐ 1948. స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1990. దిస్ ఇస్ ద మ్యాచింగ్. చూడమ్మా, ఐసిఐసిఐ 1955, ఐడిబిఐ 1964, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఐఎఫ్సిఐ 1948, స్మాల్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడిబిఐ 1990. సో ఇలా మార్క్ ఇచ్చిన వాటిని పరిశీలించి ఇక్కడ మ్యాచింగ్లో కనుక్కోండి. ఏది రైట్ ఆన్సర్ కనుక్కోండి ఒకసారి అమ్మా. ఒకటి ఇది చూడండి, ఏది రైట్ ఆన్సర్ చూడండి ఒకసారి. ఏకి 4 వస్తుందా? 4. ఇంకెక్కడ 4 లేవు కాబట్టి ఇది పెట్టేసుకోవచ్చు మనం. 4th వన్ ఆన్సర్. ఏకి 4, బికి 1, సికి 2, డికి 3. అంతేనా? సో ద రైట్ ఆన్సర్ ఈజ్ 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి. 4, 1, 2, 3 ఆ ఇయర్స్ వారీగా లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే, రైట్.